అనుకుంటే మన పెద్దలు చేసిన పుణ్యము, మరి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనము చేస్తున్నామని భావించాలి. ఇదే విధంగా మరి మనకందరూ కూడా అమ్మవారి శక్తినిచ్చి భక్తినిచ్చి కార్యక్రమాన్ని నిర్విరామంగా జరిగేటట్లు దినదినాభివృద్ధి అవుతూ మన పిల్లలు మన కుటుంబం కాకుండా ఒక వాడ రాష్ట్రం అంతా కూడా పరిశుద్ధమైనది. ఒక రామనామ జపము చాలా శక్తివంతమైంది. ఎందుకంటే చేతులారంగా శివుని పూజించడేని నోరు నొవ్వంగా అరికీర్తినుడు అని శివునికి అభిషేకం చేతులు నొయ్యంగా చేయాలనంట. రామనామం చెప్తే హరికీర్తి అంత గట్టిగా చెప్పాలి. రామనామం జపము చాలా పవిత్రమైంది. రామనామంలో పెద్ద శక్తివంతమైంది. వచ్చిన కథ చెప్తా, ఏమనుకోకపోతే 5 నిమిషాలు అయిపోతుంది. అయితే ఒక గ్రామంలో ఒక మంత్రికుడు ఉంటాడు. వాడు శూద్ర విద్యలు నేర్చినటువంటి మాంత్రికుడు. శూద్ర విద్యలు అంటే చేస్తారు కదా, ఈ చేసుడు వాళ్ళ పేరు తీసుకునేదాన్ని చేస్తే వాళ్ళు ఇట్లా దరిద్రం. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆయన శూద్ర విద్యలను వాటిని వశపరుచుకొని మంది మీద ప్రయోగం చేస్తాడు మంత్రిగాడు. అతను ప్రతి సంవత్సరం ఎవరి దగ్గర ఏమన్నా పంటలు అయితే ఆయనకు ఓ కింటలు తెచ్చి వాళ్ళ ఇంట్లో వేస్తుండ్రు ఈ స్వామి దగ్గర. ఈ ఊరి భూమిని ఇంకా ఆయన వేరే ఆయన ఆ ఊరి సంగతి తెలియని ఆయన వేరే భూమి పట్టుకుంటారు కదా, కౌలుకు పట్టుకునే సిస్టమ్ ఉంటుంది కదా. వేరే ఆయన వచ్చి ఊళ్ళో సాయి జొన్నల పంట పట్టుకున్నాడు, పంట వేసిండు. పెద్ద రాసులైన ఎన్నో 20-30 క్వింటాల జొన్నలు అవుతున్నాయి. ఫస్ట్ సంచి ఈయన తీసి పెట్టాలి. ఆ ఊళ్ళో పద్ధతి అది. ఎవరంటే ఈ మాంత్రికునికి. ఈయన తీయకుండా ఇంకా ఉన్నాయి కదా 30 సంచుల జొన్నలు ఉన్నాయి, ఆయన అడిగితే 2 సంచులు ఆయన ఇస్తా, ఇప్పుడెందుకు ఇవ్వాలని ఆలోచనతో కొద్దిగా నిర్లక్ష్యం చేసి వేయలేడు. రాని వచ్చేది గుర్రం తీసుకొని స్వామి, ఎవరు ఈ మంత్రగాడు. రాగానే ఏమయ్యా నా జొన్నలు తీసి పెట్టలేవు కింటలు ఎక్కడ అంటే, స్వామి రండి మీరు వచ్చినా కూర్చున్నాక ఇద్దామని. నీకు ఎవరు చెప్పలేరా నా సంగతి, నేనంటే ఏమనుకున్నావు అని ఆయన కోపంతో అంటుండే మాంత్రికుడు. అక్కడున్న పంచాయతీకి వచ్చిన ఆ గ్రామం వాడు కదా, వాడు చాలా భయపడి నువ్వేమో అవుతావయ్యా, మా ఊళ్ళో అయితే ఎంతమందిని చంపిండు ఈ మంత్రగాడు కాబట్టి మేమేం చేయాలని వాళ్ళందరూ బాధపడుతుంటే వీళ్ళిద్దరు ఆత్మలు ఆయన బతిమలాడతారు. చేను దాటిన దాకా ఆయన కోపంతో గుర్రం తీసుకొని ఓ సైనికుడు గుర్రం ఉంటాడు ఆయన పడి ఆ స్వామి అనుకుంటూ పోతాడు. ఎట్లాంటి శూద్ర విద్యలు చేసిన కోపం కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళు ఏదైనా అనుకుంటే అట్లనే చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే ఆ యొక్క మంత్రకాడు ఇక్కడ వచ్చినా వీళ్ళు బతిమలాడితే ఈయనకుండా వెళ్ళిపోయిన గుర్రం తీసుకొని ఆ రోజు అక్కడ పనిచేసేటంతా మీరు ఉండరుగా, మీరు ఆల్మౌలిగా మా ఊరు నుంచి జొన్నలు పోవు, మీరు ఓరు, ఈరోజు రాత్రికి ఆయన కథం చేస్తాడు. ఇట్లా చాలా మందిని చేసిండాని. సరే మేము పోయి మా అదృష్టం మా తలరాత ఏం చేస్తాం, బతిమలాడితే కూడా ఆయన తీసుకోలేడు, 1 క్వింటల్ ఎక్కిస్తామంటే కూడా తీసుకోలేడు. ఆయన ఆలోచనతో వాళ్ళు ఏం చేసిండ్రు, సాయంత్రం పూట సీతారాములు ఉన్నటువంటి ఫోటో తీసుకొని వచ్చి ఆ జొన్న చేనులు ఇప్పుడు వ్యవసాయం చేస్తూ తెలుస్తుంది, జూటి కట్టుకొని ఇద్దరు ఆల్మోలు సాయంత్రం 6 గంటలకు రాముని ఫోటో పెట్టి దీపం ముట్టించి ఎదురు బదురు భార్య భర్తలు కూర్చొని శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అని ఈ యొక్క మంత్రం రాత్రి దాకా కూడా నడుస్తూనే ఉన్నది. వాళ్ళు మేము చనిపోయినామనే ధ్యాసలా మాకు ఉంచాడు మంత్రగాడికి తెలుసు కదా, ఊరందరూ చెప్పారు. ఈ మంత్రం చేసుకుంటుంటే రాత్రి 12 గంటలకు వాడు ఈ శూద్ర విద్యల నుండి శక్తిని పంపించాడు ఎవరు వీళ్ళ మీదకి. 12 గంటలకు వచ్చింది అది, ఈ చేనులకు వచ్చి వీళ్ళ మీద పడడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఏమరా ఎక్కడ పోతున్నావు నువ్వా, నా శక్తిని పట్టుకొని జుట్టు పట్టుకొని తింపి కొట్టిండ. వీళ్ళు నా భక్తులు ఉన్నారు, వీళ్ళకి గెలవకుండానే ఎదురు కొట్టేటకల్లా ఏదైతే వాడు ప్రవేశం చేసిండో ఆ శక్తి దానికి ఎక్కడైనా హావుతి కావాలి కదా, మళ్ళీ ఆ స్వామి మీదనే పోయి పడి ఆయన చంపిందంట. శూద్ర విద్యలో లేనటువంటి శక్తి మంత్ర జపంలో ఉన్నది. వాళ్ళు ఎన్నో తపస్సు చేసింది కూడా పోయింది. అప్పుడు వాడు తెల్లారి చనిపోయిండు, డోర్ తీయలేదు, అట్లనే ఉన్నది. ఇక్కడ ఎవరైతే ఈ పనికైతే తెచ్చారు అక్కడ వాళ్ళందరూ వచ్చి అరే ఈయన చనిపోయిండు, మరి అక్కడ ఏమైందో వాడు కూడా ఉన్నారా లేరా అని చూసేకల్లా వీళ్ళందరూ ఊళ్ళందరూ వచ్చాడు సపోర్ట్ చేస్తుండే. వాళ్ళు అప్పుడు మంత్రంలో నుంచి వాళ్ళు శ్రీరామ జయరామ చెప్తున్నారు కదా, వాళ్ళందరూ వచ్చాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మా స్వామి గొప్పగా అనుకున్నాం కానీ మీరు ఇంకా గొప్పగా ఉన్నారు మంత్రంలో అని. వాళ్ళు వేసి మేము చనిపోయినాం అనుకున్నాం, మేము బతికినాం, ఇదంతా రామనామం అని చెప్పింది. కాబట్టి రామనామం జపంలో చాలా శక్తి ఉన్నది. మీరందరూ కూడా ఇదే రకంగా ఎక్కడ కూడా విఘ్నాలు రాకుండా అంటే ఇక్కడ ఆపకుండా మనం ఆ రామనామం చేసుకుంటూ పోతే కొన్ని లక్షల జపం అవుతుంది. భక్తుల పాదతులు ప్రతి దేవాలయం శుద్ధి అవుతుంది. మనం ఈ రామనామం హారతి మనం అందరం రావడం కూడా ఉన్న చైతన్యాన్ని తీసుకురావడం, నలుగురం కలిసి ఒక్కతాను ఉన్నామంటే సమావేశం అందరికీ నిదర్శనం అవుతుంది. అరే వాళ్ళందరూ ఒక దేవాలయంలో కూడతారు, మనం ఇదొక సంఘం గట్టి కావాలి. భగవంతుని యొక్క
ఆ యొక్క స్వామివారి సేవలో ఉంటే మనం రోజు రోజు అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఈ సేవ మనకు చాలా అదృష్టంగా భావించాలి. మరి మనిషి జీవితం చాలా శాశ్వతమైంది కాదు. ఎప్పుడు ఏమైతే బాగున్నాం కాబట్టి వస్తున్నాం. ఏం కొద్దిగా మంచం మీద పడ్డామనుకో రామనామం కూడా మనం పలకలేము. నోరు బాగున్నప్పుడు రామనామం చెప్పాలి. చెవులు మంచిగా ఉన్నప్పుడు, కాళ్ళు బాగున్నప్పుడే యాత్ర చేస్తున్నావు. కాళ్ళు సతాయించాలంటే నువ్వేం చేయవు. కాబట్టి ఈ యొక్క అవయవాలు బాగున్నప్పుడే మనం చేసుకుంటే మన అకౌంట్లో ఏమన్నా ఉంటుంది. అకౌంట్లో ఏమన్నా ఉంటే భగవంతుని యొక్క సేవ చేయాలి, తరించాలి. ఏమన్నా ఉంటే భక్తులు సేవించాలి.